నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్నది వచ్చి మన తైవాన్ రెడ్ లేడీ ప్లాట్ 3 అండి. ఇది డిసెంబర్ 29న మనమైతే ప్లాంటింగ్ చేసాము. ఇప్పటికీ 7 కటింగ్లు అయితే హార్వెస్ట్ చేశానండి. ఇంకా మీరు చూసుకున్నట్టయితే నాకు ఇంకా ఒక 2 కటింగ్లు అయితే చేసిన తర్వాత బొప్పాయి పాలకైతే ఈ క్రాప్ అనేది ఇచ్చి తర్వాత నేను రోటావేటర్ వేసి మళ్ళీ బొప్పాయి పంటని ఇందులో అయితే నేను రీప్లాంటింగ్ అయితే చేస్తాను. మరి ఈ వీడియో ఏంటంటే చాలామంది రైతులు నన్ను బొప్పాయి నారు కావాలి, నాకు ఒరిజినల్ సీడ్తో పెంచినటువంటి బొప్పాయి నారు కావాలి, ఎటువంటి మిక్స్ లేకుండా స్వచ్ఛమైన బొప్పాయి మొక్కలు కావాలని చెప్పి అడుగుతున్నారు. వారి కోసం అయితే మనమైతే నర్సరీ ద్వారా మొక్కలను అయితే అందిస్తున్నామండి. మనమే గ్రో చేసి మనం సీడింగ్ దగ్గర నుండి రైతుకు డెలివరీ ఇచ్చే వరకు ప్రతి ఆస్పెక్ట్లోనూ నేను ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉన్న సీడ్ని మెయింటైన్ చేసి రైతులకైతే ఇచ్చి వాళ్ళు క్రాప్ తీసుకునే వరకు మనమైతే వాళ్ళతో కాంటాక్ట్లు అయితే ఉండి కొత్తగా ఫామ్ చేసే రైతులకు కూడా మనమైతే సజెషన్స్ ఇస్తూ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా క్రాప్ తీసుకునేదానికైతే మనమైతే హెల్ప్ఫుల్గా అయితే ఉంటున్నాము. మరి 7 కటింగ్లు అయితే జరిగాయండి మన ప్లాట్లో. ఇప్పటికీ ఇంకా కాయ ఉంది. కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటే ఓవర్ 1 year to 2 years మనం క్రాప్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే నేనేంటంటే మా ఏరియాలో ప్రైజింగ్ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇంకో 2 కటింగ్స్ కోసిన తర్వాత నేను మొత్తం బొప్పాయి పాలకి క్రాప్ని ఇచ్చేసి మళ్ళీ రోటావేటర్ వేసుకొని నెక్స్ట్ క్రాప్కి వెళ్తాను. మరి క్వాలిటీ అయితే మంచి సీడ్ అండి. మనం ఒరిజినల్ క్వాలిటీ సీడ్ని యూజ్ చేసి గ్రో చేసిన మొక్కలను అయితే నేనైతే వేసుకున్నాను. సో అటువంటి మొక్కలనే రైతులకు కూడా నేనైతే సప్లై ఇవ్వడం జరుగుతుందండి. అలానే కొత్తగా సాగు చేసే రైతులకి మనమైతే కంటిన్యూస్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఏ టైంకి ఎలా చేసుకోవాలని చెప్పి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి బొప్పాయి నారు అనేది ప్రజెంట్ అయితే మనం సీడింగ్ అయితే చేస్తున్నాము. ఎవరికన్నా అవసరం ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరి చూసుకున్నట్టయితే ఇది వచ్చి మన నర్సరీ ప్లాట్లు అండి. ఒక ప్లాట్ అయితే ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉంది, ఇంకో ప్లాట్ అయితే రెడీ చేసుకుని ప్రజెంట్ అంతా మనము ప్యాకింగ్ చేస్తున్నామండి. ప్యాకింగ్ అంటే విత్తనం వేసే కవర్లకి మట్టి అయితే పోపిస్తున్నాము. ఈ మట్టిని మనము పశువుల ఎరువు మరియు వెర్మీ కంపోస్ట్ వంటివి కొన్ని మిక్స్ చేసుకుని అయితే రెడీ చేసుకుని ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. అంతా ప్యాకింగ్ కూడా ఒక ప్లాట్ అయితే సగం అయితే చేస్తున్నాము. ఇంకా రైతుల నుండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత నేను ప్రతి 7 బొప్పాయి పంట అయితే సాగు చేస్తుంటాను. అది మన ఛానల్ ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు. నేను జెన్యూన్ విత్తనంతో వేసినటువంటి బొప్పాయి నారుని అయితే నేనైతే తీసుకుని గ్రోయింగ్ అయితే చేసి పంటనైతే తీసుకుంటాను. అటువంటి నారునే నా రైతులకు కూడా నేనైతే సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సీడ్ మిక్సింగ్ అయితే మన దగ్గర అయితే ఉండదండి. మనకు ఆర్డర్ ఇచ్చినట్టయితే మన సీడింగ్ టైం నుండి మనం డెలివరీ ఇచ్చే వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతుకైతే వాట్సాప్ ద్వారా అయితే సమాచారం అందిస్తుంటాము. మరి ఇదైతే మన నర్సరీ అండి. మరి ఇక నుండి మన నర్సరీ అప్డేట్స్ అనేవి ఎవ్రీ 2-3 డేస్కి వీడియోస్ పరంగా మీకైతే అందిస్తాను. అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోగలరు.